10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఈ స్వీటు. చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇలా చేసుకుంటే చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. చూడండి పాకం అయితే మాత్రం ఎంత జ్యూసీగా వచ్చిందో చూడండి. ఈ స్వీట్ ఎలా తయారు చేసుకుందామో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు గోధుమ పిండితో స్వీట్ చేసుకుందామండి. అలాగని నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, గిన్నెలో వేసేస్తున్నాను. మనం గోధుమ పిండి కప్పు తీసుకున్నాం కదండి, హాఫ్ కప్పు మైదా తీసుకోవాలి. ఇంకోండి మైదా కూడా నేను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. ఇంకోండి హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. 2 స్పూన్లు సుజీ రవ్వ తీసుకుందాం అండి. సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారండి. ఇది 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మనం ఈ రవ్వ పిండి కలిసిలా కలిపేసుకుందాం. స్పూను వంట సోడా కూడా వేసుకోవాలండి, వంట సోడా కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా మనము, ఈ రవ్వ ఈ వంట సోడా మొత్తం పిండికి పట్టిలాగా ఇలా పట్టించేసుకోవాలి. ఇంకోండి చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. నెయ్యి కావాల్సిన వాళ్ళు ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇంకోండి 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను నేను. ఇది గరిటెతో తీసుకున్నానండి, ఇది 2 స్పూన్లు ఉంటుంది. వేసేసుకొని మొత్తము ఈ నెయ్యి ఈ పిండికి కూడా మొత్తం అప్లై చేసేవాళ్ళండి ఇలాగా. ఇంకోండి మొత్తం ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము కొంచెం నీళ్లు పోసుకుంటా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా పిండి కలిపేటప్పుడు మనం ఈ వేళ్ళతో ఇలా అంటా ఉంటే పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది, స్మూత్గా వస్తుందండి పిండి కూడా. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకుంటా ఇలా వేళ్ళతోనే కలుపుకోవాలి. ఇంకోండి మొత్తం ఇలాగా పిసుకుతా కలపాలి. ఈ పిండి మనం ఇలాగ ఎంత బాగా పిసికితే అంత సాఫ్ట్గా ఉంటుందండి ఆ స్వీటు. ఇంకోండి చూడండి ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది మనము కొంచెం మీదనే నెయ్యి అప్లై చేసుకొని, ఇంకోండి కొంచెం నెయ్యి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. రవ్వ వేసాం కదా కొంచెం నానుతుంది. చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, నెయ్యి కూడా పట్టేసింది. ఇది మనము 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఎంత కలిపినా ఈ వేళ్ళతోనే కలపాలండి పిండి. ఇంక ఇది మనము పక్కన పెట్టేసుకున్నాం 10 నిమిషాలు. పక్కన పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పంచదార తీసుకోవాలి. కప్పున్నర నీళ్ళు పోయాలండి. పిండి నాని లోపల మనం పాకం పట్టుకుందామండి. అలాగని కళాయి పొంగి పెట్టాను, పంచదార వేస్తున్నానండి. కప్పు పంచదార వేసాను కదా, నీళ్ళు కూడా కప్పు నీళ్ళు వేస్తున్నానండి. ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను. ఈ పంచదార బాగా ఆయిల్ని ఉంచుకొని పంచదార బాగా కరిగించేసుకోవాలండి. పాకం అంటే ఎటువంటి పాకం అవసరం లేదండి, పంచదార కరిగితే చాలు. ఇంకోండి ఇంక ఇది అయిపోయింది, పంచదార కరిగిపోయింది కదా మొత్తము. మనం ఇలా అంటే కొంచెం చేతికి జిగురుగా అంటుకోవాలండి, చాలు. ఇంక ఇది పాకం వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇందాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది చూద్దాం. ఇంకోండి 10 నిమిషాలు అన్నాం కదా, చూడండి పిండి ఎంత మెత్తగా నానిపోయిందో. ఇలా మెత్తగా సాఫ్ట్గా నానిపోవాలండి. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు ఇలాగా మనం వేళ్ళతోనే ఇలా కలుపుకోవాలండి పిండి. ఇంకోండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది మనము 2 భాగాలు చేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఇంకోండి ఇప్పుడు కొంచెం కింద నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనము చపాతీలా చేసుకోవాలి. పిండి అయితే వేయకూడదు. ఇంకోండి నెయ్యి ఇలా అప్లై చేసేవాలి. ఇప్పుడు మనము చపాతీ ముద్దలా చేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు చపాతీలా చేసుకుందాం. మరీ మంద ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇంకోండి చేసేసాం కదా, ఇప్పుడు మనము ఇంకోండి ఇలా అంచు షార్ప్గా ఉన్నది తీసుకొని మనము ఇలాగా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ మనం ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసేసుకోవాలి. ఇవ్వండి ఇలా తీసేసుకొని మళ్ళీ ముద్దలో వేసేసుకొని
మనకి ఈ మందం ఉండాలండి, మరి పల్చగా ఉండకూడదు, మరి మందంగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి నేను ఎలా చేశాను. నేను ఆల్రెడీ నూనె పొయ్యి మీద పెట్టానండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ఇవి వేసుకుందాము. నూనె అయితే ఐలో ఉంచకూడదండి, సిమ్లోనే ఉంచాలి. ఈ లోపల పిండి ఉడకాలి కదా, అందుకని ఇలా సిమ్లోనే ఉంచి వేసుకోవాలండి. నూనె మరిగే వరకు ఐలో ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఇవ్వండి అన్నీ ఇలాగే వేసేసుకోవాలి మనము. చూడండి ఏయిగా పైకి తేలిపోతున్నాయి చూడండి. ఇప్పుడు మనము కొంచెం టర్న్ చేసుకోవాలండి ఇలాగా. ఇవ్వండి ఇలాగే అన్నీ టర్న్ చేసుకోవాలి. ఇంకోండి ఏగిపోయినాయి. ఇంక మనం తీసేసుకుందామండి. నురగ రావడం ఆగిపోయింది కదా, ఇంక ఏగిపోయినట్టేనండి. ఇవి మనం తీసేసుకుందాము. తీసేసుకున్నాం కదండి, ఉన్నవాయి కూడా మనం వేసేసుకుందాం. అన్నీ మనం ఇలాగే వేసేసుకోవాలండి. చూడండి నూనె వేడిగా ఉన్నప్పుడు పొంగుతున్నాయి చూడండి, బాగా పొంగుతాయి. ఇంకోండి ఇలా మనం తిరగేసేసుకోవాలి. ఇంకోండి పాకంలో వేసేసుకుందాము. కొంచెం వేడి ఉండాలండి పాకం అయితే. గోరువెచ్చగున్నప్పుడే వేయాలి పాకంలో. పాకం గోరువెచ్చగున్నదా లేదా అని చూసుకోవాలండి మనము. పాకం అయితే గోరువెచ్చగుందని నేను వేసేసానండి. కొంచెం చల్లగా అయితే మాత్రం పాకాన్ని వెచ్చగా చేసుకోవాలి. గోరువెచ్చగా చేసుకొని వేసుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలండి మనము. ఇంకోండి ఇవి కూడా ఏగిపోయినాయి, తీసేసుకుందాము. ఇంకోండి తీసేస్తున్నాను ఇవి కూడా. చూడండి ఎంత బాగా నానయ్యో, ఎమ్మిగా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి మనకి పాకం కూడా బాగా పీల్చింది. ఇంకోండి ఇప్పుడు ఇవి తీసేసాం కదా, ఉన్నాయి కూడా మనం వేసేసుకుందామండి పాకంలో. ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన, మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేటప్పుడు పెట్టిన పిల్లలకైతే మాత్రం చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే మనం గోధుమ పిండితోనే చేసాం కాబట్టి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. స్వీట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.